గురుగారు, ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి, ఆదిశంకర జయంతి. జగద్గురువు ఆదిశంకరాచార్యులు గారు సనాతన ధర్మ సంరక్షణ కోసం చేసినటువంటి కృషిని ఎలా మనం విశ్లేషించుకోవాలి? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శివగురువు ఆర్యాంబ 40 రోజుల పాటు వృషభాచలేశ్వరుణ్ణి ఆరాధించిన మీదట ఆ సదాశివుడే వారి నోముల పంటగా కాలడిలో జన్మించాడు. ఆయనే శంకర భగవత్పాదుల వారు. తన 5వ ఏట భిక్షాటనకు వెళ్ళినటువంటి బాలశంకరుడు దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి బ్రాహ్మణ దంపతులను చూచి అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అంటూ ఆ తల్లిని ప్రార్థించి 1 గంట 48 నిమిషాల సేపు ఆగకుండా బంగారు ఉసిరికాయల వర్షం కురిపించాడు. ఇప్పటికీ ఆ కనకధార స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారిల్లు సంపదలతో నిండిపోతుంది. ఇలా ప్రపంచానికి అవసరమైనటువంటి ధనాన్ని ఎలా దేవతారాధన ద్వారా పొందవచ్చో తెలియజేశారు బాలశంకరులు. అనంతరము ఆనాటి సమాజంలో అవైదిక ధర్మాలన్నీ ప్రబలి యజ్ఞయాగాది క్రతువుల పట్ల అనాసక్తి బయలుదేరి నాస్తికత్వం ప్రబలుతున్న నేపథ్యంలో అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదలుతున్న కరదీపికలాగా ప్రయాణం చేసి 72 పాషండ మతాలను ఖండించి 6 ఆరాధనా పద్ధతులను ఆవిష్కరింపచేశాడు. కాశ్మీర్లో ఉన్న సర్వజ్ఞ పీఠంలోకి దక్షిణ ద్వారం ద్వారా ప్రవేశించి వారందరికీ అద్భుతమైన జ్ఞానబోధ చేశారు. అనంతరము సనాతన ధర్మ సంరక్షణ కోసం భారతదేశంలోని 4 మూలల 4 పీఠాలను స్థాపించారు. పూరి, శృంగేరి, ద్వారక, బదరి. ఈ 4 పీఠాలలో 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించి ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదాలను దానిలోని మహావాక్యాలను అనునిత్యం అధ్యయనం చేస్తూ సమాజానికి అందించాలన్న తపనతో అద్భుతమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ ఆదిశంకరులు అందించిన అద్భుతమైనటువంటి విజ్ఞానమే, ఆ వ్యవస్థయే ఈనాటికి సనాతన ధర్మాన్ని కాపాడుతుంది. ఇన్ని వందల సంవత్సరాలు గడిచినా భరతజాతి అంతా ఆ పీఠాధిపతులను జగద్గురువులుగా భావించి వారిని పూజిస్తూ వారు చూపిన మార్గంలో నడుస్తూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం కంకణబద్ధులవుతున్నారు. ఇలా సమాజంలో ప్రబలినటువంటి అవైదిక ఆలోచనలన్నింటినీ ఖండించి అద్భుతమైన ఆరాధనా విధానాలను ఆవిష్కరించి దేవత కృపను ఎలా పొందాలో అందరికీ తెలియజేసినటువంటి శంకర స్వరూపులే ఆదిశంకరులు. అందుకే శంకర సాక్షాత్ అంటారు. సాక్షాత్తు వ్యాసుడే వచ్చి చర్చ చేసి అద్భుతమైన ఆయన భాష్య రచనను చూచి ఆయన ఆయుర్దాయాన్ని ఇంకొక 16 సంవత్సరాలు పెంచి ఆయనను కటాక్షించి మన యొక్క ఆలోచనలను ఎలా సంస్కరించుకోవాలో ఆయన వాంగ్మయం ద్వారా మనకు తెలియజేశారు. దత్తాత్రేయ గుహలోకి వెళ్ళి అదృశ్యులైనటువంటి ఆ ఆదిశంకరులు
32 సంవత్సరాల జీవన ప్రమాణంలో అనేక అద్భుతాలను ఆవిష్కరించారు. అద్భుతమైన వాంగ్మయాన్ని ప్రపంచానికి అందజేశారు. వైదిక ధర్మంలోని విశిష్టతను స్తోత్రాల రూపంలో, భాష్యాల రూపంలో, ప్రకరణ గ్రంథాల రూపంలో ప్రపంచానికి తెలియజేసినటువంటి మహానుభావుడు ఆదిశంకరులు. వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆయన జయంతిని జరుపుకుంటూ, ఆయనను స్మరిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.